దళారీ వ్యవస్థ ఎక్కువైపోయింది. మా టైంలో మరి ఆర్బికే ద్వారా సంచులు ఇచ్చి, మరి లేబర్ ఇచ్చి, గన్నీ బ్యాగ్స్ ఇచ్చి, ఆ ఛార్జెస్ మేమే అకౌంట్లో రైతుకు కొడితే ఇవాళ దళారీ వ్యవస్థ చేతిలోకి వెళ్ళిపోయిన సంచంతానం. దళారీ వ్యవస్థ చేతిలోనే అమాలి ఉంది, దళారీ వ్యవస్థ చేతిలోనే గన్నీ బ్యాగ్స్ ఉన్నాయి. దళారీ వ్యవస్థని బతిమాలుకుని ధాన్యం ఎత్తుకునే పరిస్థితికి వస్తే ఇంకా రైతు ఎక్కడ బాగుపడతాడని చెప్పి నేను అడుగుతున్నాను. నేను రైతు ఏమైపోతాడని చెప్పి నేను అడుగుతున్నాను. నేను మీరు ఏం చేస్తున్నారని చెప్పి అడుగుతున్నాను. నేను అస్సలు ఇప్పటి వరకు కూడా మీరు ఏం మాట్లాడతారు రైతుల గురించి? రైతుల ధాన్యం ఎలా బయటకు పంపాలని చూస్తున్న పరిస్థితి ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తున్నారు. చూడండి, మరి ధాన్యం దళారీకి రొక్కం రైతులకు దుఃఖం. ఎంత దారుణంగా రైతుల దగ్గర కొనేది దళారీ, ప్రభుత్వానికి అమ్మేది దళారీ. మీకు అర్థమైందా? రైతుల దగ్గర దళారీయే కొంటున్నాడు, ప్రభుత్వానికి దళారీయే అమ్ముతున్నాడు. ఇక ఎక్కడ ఎలా రైతు బయటకు వస్తాడు, బాగుపడతాడు? మళ్ళీ పంట వేయాలా వద్దా ఏ మాత్రం కూడా ఆలోచించకుండా ఇవాళ ఎన్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారో చూడండి. ధాన్యం కొనుగోలు విషయంలో మేము అన్నీ కొనేస్తున్నాం, మేము అన్నీ ఇచ్చేస్తున్నాం ఉన్నాం. కనీసం ఒక్క మీటింగ్ కూడా పెట్టకుండా, కనీసం ఈ తుఫాన్ వచ్చింది అని చెప్పి మంత్రి కానీ, ఇంకో నలుగురు మంత్రులు కానీ, నలుగురు ఆఫీసర్లు కానీ వాళ్ళ మీద ఏ రకంగా జరుగుతుందని ఒక అవగాహన కల్పించే కార్యక్రమం కూడా చేయకుండా ఈ ప్రభుత్వం గాలికి వదిలేస్తుందంటే అసలు మీరు రైతుల్ని ఏం చేద్దామని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. నేను ఇవాళ చూడండి, చాలా దారుణంగా ఉంది. మా టైంలో మేము ధాన్యం కొనుగోలు చేసాం. ధాన్యం కొనుగోలు ఏ రకంగా చేసామంటే, ఎంత చేసామంటే మీకు మాకు తేడా. ఆ రోజున 2014 నుంచి 19 వరకు ధాన్యం సేకరణలో పోలిక. గత ప్రభుత్వం 5 సంవత్సరాలకు గాను చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు 17,94,000 మంది రైతుల వద్ద నుండి 2,65,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యంను కొనుగోలు చేసి 40,236 కోట్లు చెల్లించారు వాళ్ళ 5 సంవత్సరాల్లో. మరి గత మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ క్రాప్ చేయబట్టి ప్రతి ఎకరం ఉన్న రైతు దగ్గర కూడా మేమే కొనుగోలు చేసి, మరి చూడండి వ్యత్యాసం. వాళ్ళ 17,94,000 మంది రైతులు, మా ప్రభుత్వంలో 37,70,000 మంది రైతుల దగ్గర 3,40,25,000 టన్నులు, అన్ని డబలే. అంటే దళారీ వ్యవస్థను పూర్తిగా మేము మాపి చేసామంటానికి నిదర్శనం ఇదే. మీరు ఆ రోజున 17,00,000 మంది 94,000 మంది రైతులు, కానీ మేము 37,70,000 మంది రైతుల దగ్గర కొన్నాం. అంటే మీరు దళారీ వ్యవస్థని పోషించేటప్పుడు మళ్ళీ సేమ్ దళారీ వ్యవస్థని ఈరోజు పోషిస్తున్నారు. అందుకే మీరు 37,70,000 మంది రైతుల నుండి 3,40,25,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 65,000 కోట్ల రూపాయలు మేము కొంటే 40,000 కోట్లు మీరు కొన్నారు. అంటే ఎంత తేడా ఉందో చూడండి. ఇవాళ మీరు ఏ రకంగా రైతులకి మేలు చేస్తారు, మంచి చేస్తారంటే మొత్తం ఇవాళ రైతులు నడ్డి విరిసే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేసింది అనేది బయటపడింది. మీరు సీజ్ చేసిన బియ్యం, మళ్ళీ మీరు సీజ్ చేసిన బియ్యమే బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చి మీరే లోడ్ చేపిస్తే దాన్ని ఆపే కార్యక్రమంలో పెద్ద ఎత్తున తిరుగుతున్నారే. అది పక్కన పెట్టి తర్వాత చేయండి ఏదైనా సరే. కానీ ముందు ఇవాళ రైతు కష్టంలో ఉన్నాడు, రైతు కష్టకాలంలో ఉన్నాడు. ఈ రైతుని ఆదుకుంటంలో మీరు ముందుకు రండి. రైతుని ఏ రకంగా ఆదుకోవాలనే ఆలోచనలో డిప్యూటీ సీఎం గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, సివిల్ సప్లై మినిస్టర్ గారైనా ముందు వచ్చి ఈ రైతాంగాన్ని ఏ రకంగా గట్టెక్కించాలనే ఆలోచన ఏ మాత్రం కూడా కనపడతలేదు. మీరు ఏమీ వినపడతలేదు. మీరు ఏ రకంగా చేద్దామని మీరు ఇవాళ చూడండి. మీరు రైతుని ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా
మొత్తం సముద్రంలోనూ ఇక్కడ తిరుగుతూ ఉన్నారు, కానీ ఏ మాత్రం లేదు. వరి రైతు మీద తేమ కత్తి. ఈ తేమ వంక మీద మీరు ఇష్టానుసారంగా రైతుల్ని దోచుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇదిగో చూడండి, వరి రైతు తేమ కత్తి, ఆంధ్రజ్యోతి పేపర్, ఇది మా పేపర్ కాదు. అలాగే ఇంకా ఉన్నాయి. ఇదిగో ఆంధ్రజ్యోతి, కలెక్టర్ వెళ్ళి తనిఖీలు. ఇవన్నీ దారుణంగా ఏ రకంగా మీరు రైతులకు మేలు చేస్తారు? ఇప్పుడైనా సరే, ఇవాళ కృష్ణా జిల్లాలో ఎక్కడ చూసినా ధాన్యం కదలలేని పరిస్థితుల్లో మా వాళ్ళందరూ కూడా తిరుగుతున్నారు, వెళ్తున్నారు. వాళ్ళకి ఏ రకంగా సాయం చేయండి అంటే ఒక్కళ్ళు రావట్లేదు. ఇంకో విషయం ఏంటంటే, సాక్షాత్తు తెలుగుదేశం పార్టీలో పదవులు చేసిన నాయకులే మాకు గతంలో ధాన్యం సేకరణ బాగా జరిగింది, ఇవాళ నేను 300కి 400కి నష్టపోయాను, మమ్మల్ని నష్టపరిచింది మా ప్రభుత్వమే అని బాహాటంగా రోడ్డెక్కి మాట్లాడుతున్నారు. సాక్షాత్తు సివిల్ సప్లై మినిస్టర్ ముందే మాట్లాడటం కూడా జరిగింది. కన్నీళ్ళు వస్తున్నాయి, మేము పంటలు ఇయ్యాలా వద్దా మానేయాలా అని వాపోతం జరిగింది. అయినా సరే నిమ్మకు నీరెత్తినట్టు ఏ ఒక్కటి కూడా పట్టించుకోకుండా గాలికి వదిలేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీలతో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళే బాహాటంగా మాడుతున్నారు. కొనుగోలు ఏమీ బాగోలేదు. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు బాగా మంచి జరిగింది. ధాన్యం, తడిసిన ధాన్యాన్ని కూడా దగ్గరుండి కొనిపించే కార్యక్రమం చేశారు. అధికారులు మా వెనువెంటే ఉన్నారు. అధికారులందరూ కూడా దగ్గరుండి మాకు ధాన్యాన్ని లిఫ్ట్ చేసే కార్యక్రమం చేశారు. ఇవాళ అధికారులు కనపడే పరిస్థితి లేదు, సంచిచ్చే పరిస్థితిలో లేరు. ఆర్బీకేలు గతంలో ఇప్పుడు ఏదో పేరు మార్చారు, అక్కడికి వెళ్తే సంచే లేదు. టోటల్గా అమాలీ కూడా, సంచులు కూడా దళారీ వ్యవస్థల్లోనే చేతుల్లోనే ఉండిపోయింది. ఇవాళ కోట్లాది రూపాయలు పెద్ద స్కామ్ ఇది. ప్రభుత్వం మాట్లాడతలేదంటే, ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటలేదంటే, దీని మీద మీటింగ్ పెడతలేదంటే ఇది పెద్ద స్కామ్ అనేదే. రైతుల్ని అన్యాయం చేస్తే ఏ ఒక్కళ్ళు కూడా బాగుపడరని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. రైతులకు అందరికీ కూడా మేలు జరిగేలాగా మంచి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. రైతులు లేనిదే రాష్ట్రం లేదు, దేశం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైతే ఈ రాష్ట్రానికి, దేశానికి వెన్నెముక. అలాంటి రైతును మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇప్పటికైనా సరే మరి కృష్ణా జిల్లాలో చూస్తుంటే గుట్ల కింద ధాన్యం రాసులు ఉన్నాయి. వాటిని వెనువెంటనే మనం కాపాడుకునే పరిస్థితి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఏది నేను అదే చెప్తున్నాను ఇందాక నుంచి కూడా. మీరు సీజ్ చేశారు, ఫస్ట్ అడావడి చేసి ఆ సీజ్ చేసిన బియ్యాన్ని పీడిఎస్ బియ్యం ఉన్నప్పుడు ఆక్షన్ పెట్టవలసిన అవసరం ఉంది. మేము మా టైంలో ఏ రోజు పట్టుకున్న బియ్యాన్ని అప్పుడే మేము ఆక్షన్ పెట్టి 29-30 రూపాయలకి అమ్మేవాళ్ళం. మీరు సీజ్ చేసిన బియ్యం పీడిఎస్ బియ్యం అన్నప్పుడు ఎందుకు ఆక్షన్ పెట్టలేదని చెప్పి అడుగుతున్నాను. దానికి బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి అదే బియ్యాన్ని వదిలితే మళ్ళీ దాన్నే మీరు షిప్ ఆపి స్టాప్ ద షిప్ అని చెప్తున్నారు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ ఇవాళ మీరు దాని మీద చూపించే శ్రద్ధ, ఇవాళ లక్షలాది మంది రైతులు నష్టపోతూ ఉంటే, కోట్లాది రూపాయల స్కామ్ జరుగుతూ ఉంటే దీని మీద నోరెప్పకుండా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇలా కూర్చుంటాం బాగోలేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది చాలా దుర్మార్గం అని చెప్పి తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు నిజము చెప్పితే ఆయన తలకాయ 1000 చెక్కలు అవుద్దని అప్పుడు రాజశేఖర రెడ్డి గారే చెప్పినట్టుగా ఆయన ఈ వైజాగ్లోనూ కరెంటు ఛార్జీలు పెంచాం, నాణ్యమైన కరెంట్ ఇస్తాం, తక్కువ రేటుకే కరెంట్ ఇస్తాం,